హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డోర్ బెల్ మ్రోగటంతో వెళ్ళి తలుపు తెరిచింది ఆమె. గుమ్మంలో ప్రత్యక్షమైన అతన్ని చూసి ఓ క్షణం నిశ్చేష్టమైంది. ఆమెను చూసి అతను అలాగే అయిపోయాడు. అతని చూపులు తనను ఆపాదమస్తకం తడుముతుంటే పక్కకు వైదొలిగిందామె. బెడ్ మీద కూర్చున్నారిద్దరు. 25 ఆమెకు. చామని ఛాయ. అయినా ముఖంలో కళ ఉట్టిపడుతోంది. వెడల్పైన కాటుక కన్నులు మీనల్లా ఉన్నాయి. సంపెంగలాంటి నాసిక, కవ్వించే పెదవులు, బంగారు కలశవంటి ఎదెత్తులు ఆమె సొత్తులు. ఛాయ తక్కువైనా అందము, ఆకర్షణ ఉట్టిపడుతున్నాయి. సన్నగా, నాజుకుగా ఉంది. ఆమె ధరించిన ఎల్లో కలర్ గోల్డ్ జరీ శారీ, జాకెట్లు ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి అనుకున్నాడు అతను. అతనికి 30 ఏళ్లుంటాయి. సన్నగా, పొడవుగా ఉన్నాడు. ఉంగరాల క్రాపు, సన్నటి మీసకట్టు, వదనంలో ఏవో నీలినీడలు, కళ్ళ లోతుల్లో అగాధాల ఛాయలు. ఏదైనా మాట్లాడండి, మెల్లగా అందామె హఠాత్తుగా. ఉలిక్కిపడ్డట్టు ఆమె కళ్ళల్లోకి చూశాడు అతను. ఆ చూపుల్ని తట్టుకోలేనట్టు తల దించుకుందామె. నా పేరు సంఘర్ష్. జీవితమంతా సంఘర్షణమైపోయింది. నవ్వడానికి ప్రయత్నించాడు అతను. నీ పేరు? చివాలున తలెత్తి చురుగ్గా చూసిందామె. మీకు తెలియదా? కించిత్తు తడబడ్డాడు. ఫలానా హోటల్లో రూమ్ బుక్ చేస్తున్నాను. మీరు కోరినట్టే ఓ అందాల భామ మీ పొందు కోసం అందులో ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పాడు బ్రోకర్. పేరు చెప్పలేదు అన్నాడు. విటుడికి విటురాలికి నడుమ మనసుల ప్రమేయం ఏముంది? ఆశ్చర్యంగా చూశాడు. అతని పలుకులలో కించిత్తు కటుత్వం తొంగిచూసింది. నా దగ్గరకు వచ్చేవారంతా నా గురించి తెలుసుకోవాలని ఉబలాట పడుతుంటారు. అదే. నేనెవరు? ఈ జారుడు మెట్లపైన కాలు ఎలా మోపాను? ఈ మురికి కుంపలో ఎలా పడ్డాను? వగైరాలు. కానీ అటువంటి ఉద్దేశ్యమేమీ మీకు ఉన్నట్టు లేదు అందామె. అందుకే వెరైటీగా నేను మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే పెళ్ళికాని యువకులో, పెళ్ళై భార్య వల్ల సుఖపడలేని పురుషులో, లేదా ఇంటి భోజనంతో సరిపెట్టుకోలేక బయటి చిరుతిళ్ళ కోసం ప్రాకులాడేవారో నాలాంటి గర్ల్స్ వద్దకు వస్తుంటారు సాధారణంగా. వారిలో మీరు ఏ కోవకు చెందినవారో తెలుసుకోవాలని. అతని దవడలు చిన్నగా బిగుసుకున్నాయి. నా భార్య లేచిపోయింది. జాలిగా, బాధగా చూసిందామె. అతన్ని ఒళ్ళోకి తీసుకొని అతని ముఖాన్ని తన వక్షానికి అతుక్కుని ఓదార్చాలనిపించింది ఓ క్షణం. తమాయించుకుంది. నాకు డ్రింక్ కావాలి అని అతను అనడంతో మరిచేపోయాను. మీకోసమని బీర్ బాటిల్స్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాడు బ్రోకర్. తెస్తాను ఉండండి అంటూ లేచి వెళ్ళి బీర్ బాటిలు, గ్లాస్ తెచ్చి టీపాయ్ మీద పెట్టిందామె. గ్లాసులో డ్రింక్ పోసి అతనికి అందించింది. జింజర్ చికెన్ ఫ్రై ప్లేట్లో పెట్టి తెచ్చి ముందుకిచ్చింది. చికెన్ ఫ్రై నంజుకుంటూ మౌనంగా బీర్ సిప్ చేయసాగాడు. ఆమెను తీసుకోమంటే తనకు డ్రింక్ అలవాటు లేదంది. ఆశ్చర్యంగా చూశాడు. గర్ల్స్ డ్రింక్స్లో కూడా కస్టమర్స్కి కంపెనీ ఇస్తారని అలకించాను అన్నాడు. మందహాసం చేసిందామె. బాటిల్ ఖాళీ అయ్యేసరికి అతని ముఖంలో, మాటలో కొద్దిగా మార్పు వచ్చింది. బాత్రూంకి వెళ్ళి కొంతసేపటి తరువాత తిరిగి వచ్చాడు. సిగరెట్ వెలిగించి 2 దమ్ములు లాగి నోరు విప్పాడు. నేను ఓ చిన్నకారు మెకానిక్ని. నా భార్య కోరికల్ని తీర్చే తాహతు లేనివాణ్ణి. అందుకే ఖరీదైన జీవితాన్ని వెతుక్కుంటూ నన్ను విడిచి వెళ్ళిపోయింది. నా భార్య కసిగా మరో 2 దమ్ములు లాగి పొగను గాలిలోకి ఊదాడు. తల వంచుకుని మౌనంగా ఉండిపోయిందామె. నా భార్య పవిత్రను నేనెంతో ప్రేమించాను. తన కోసం, తనను సుఖపెట్టడం కోసం ఎంతో తహతహలాడాను. రేయింబవళ్ళు కష్టించాను. ఖాళీ అయిన బీర్ బాటిల్ ఓవర్ టైం
వర్క్ ఆరంభించడంతో గుండెల్లోని బాధంతా ఉప్పెనలా పెలుబికింది. కానీ నా పవిత్ర నన్ను కాదని ఏడాది క్రితం ఏమండీ ఈ పేదరికం భరించడం నా వల్ల కావడం లేదు. అందుకే నేను వెళ్ళిపోతున్నాను అంటూ ఓ ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయింది. అతన్ని ఎలా అనునయించాలో తెలియలేదు ఆమెకు. వస్తున్న దుఃఖాన్ని పంటి బిగువున ఆపుకుంది. మరి మీరు మళ్ళీ పెళ్ళి చేసుకోలేదా? తల అడ్డంగా త్రిప్పాడు అతను. పవిత్రను నా ప్రాణం కంటే మిన్నగా ప్రేమించాను. నా పేదరికాన్ని ఎద్దేవా చేస్తూ ఎగిరిపోయింది. అయినా ఆమె స్థానంలో మరొకర్ని ఊహించుకోలేను అన్నాడు. అందుకని ఇలా వేశ్యల చుట్టూ తిరిగితే మీ ఆరోగ్యం ఏం కాను? ఆమె స్వరంలో సన్నటి జీర. ఆమె వంక చురుగ్గా చూశాడతను. ఓ నిజం చెప్పనా? నా పవిత్ర వెళ్ళిపోయాక మరో స్త్రీ వంక కన్నెత్తైనా చూడలేదు నేను. మరి ఇప్పుడు? ఆశ్చర్యంగా అడిగింది. మరో బీర్ బాటిల్ ని మౌనంగా ఖాళీ చేశాడతను. చికెన్ పీస్ ను కసిగా నమిలాడు. నేనిక్కడికి వచ్చింది సుఖం కోసం కాదు, ఎలిబీ కోసం అన్నాడు. అయోమయంగా చూసింది. ఎలిబియా? అవును. ఎలిబీ గురించి చెప్పేముందు నీకో విషయం చెప్పాలి. చెప్పుకుపోయాడు అతను. ఈ మధ్య అనుకోకుండా పవిత్ర డైరీ దొరికింది నాకు. తాను డైరీ రాస్తుందన్న సంగతి నాకు అంతవరకు తెలియదు. ఆ డైరీలోని చివరి సంగతులు చదువుతుంటే నా మనసు బాధతో గిలగిల్లాడిపోయింది. నా రక్తం మరిగిపోయింది. అతను ఉద్వేగంగా చెప్పుకుపోతుంటే నిశ్శబ్దంగా వింటూ ఉండిపోయిందామె. ఓసారి ఓ షాపింగ్ మాల్లో ఆయేషా బేగం అనే ఓ 50 ఏళ్ల స్త్రీతో పరిచయమైంది పవిత్రకు. మాటలలో పెట్టి పవిత్రను తన ఇంటికి తీసుకెళ్ళిందామె. కూల్ డ్రింక్ ఆఫర్ చేసింది. దాన్ని త్రాగిన పవిత్రకు స్పృహ తప్పింది. తెలివి వచ్చాక జరిగిన ఘోరం తెలుసుకుని కొయ్యబారిపోయింది. ఆయేషా బేగం గర్ల్ రాకెట్ నడుపుతోంది. పవిత్రను మంచి మాటలతో మాయ చేసి ఇంటికి తీసుకెళ్ళి డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చింది. తెలివిలో లేని పవిత్ర ఒంటిమీద దుస్తులన్నీ తొలగించి నగ్నంగా వివిధ కోణాల్లోంచి ఫోటోలు తీసింది. వాటిని చూపించి పవిత్రను తన రాకెట్లో సభ్యురాలిని కమ్మింది. భర్తతో కాపురం చేసుకుంటూనే రహస్యంగా గర్ల్ వ్యవహరించవచ్చని, పుష్కలంగా డబ్బు సంపాదించవచ్చునని నచ్చజెప్పి చూసింది. పవిత్ర ఒప్పుకోలేదు. చీకొట్టింది. ఆమె ఫోటోల్ని యూట్యూబ్ వగైరా సోషల్ నెట్వర్క్స్ లో పెడతానని, మొబైల్ ఫోన్స్ ద్వారా సర్క్యులేట్ చేస్తానని బెదిరించింది ఆయేషా బేగం. ఆత్మహత్య అయినా చేసుకుంటాను గానీ గర్ల్ గా మారనంది పవిత్ర. ఆమె చచ్చినా ఆ ఫోటోలను విడుదల చేస్తానని, అందువల్ల ఆమె భర్త అనుమానం భరించలేక ఆత్మహత్య చేసుకోలేక తప్పదని ఆయేషా బేగం హెచ్చరించింది. దాంతో పవిత్ర తీవ్ర మానసిక సంఘర్షణకు గురయింది. భర్త చాటున ఉంటూ వ్యభిచారం అతని వంచడమే అవుతుంది. అందుకే గత్యంతరం కానక నిస్సహాయ స్థితిలో పేదరికాన్ని భరించలేక వెళ్ళిపోతున్నట్టు ఓ అబద్ధపు ఉత్తరం రాసిపెట్టి ఇల్లు విడిచి వెళ్ళిపోయిందామె. ఆయేషా బేగం అనే భయంకర సాలెపురుగు గూటిలోకి నా పవిత్ర తప్పు చేయలేదు. ఆ పరిస్థితిలో ఏ ఆడది ఉన్నా ఏం చేయగలదు? ముఖం చేతుల్లో కప్పుకుని చిన్నగా రోదించాడు అతను. సజల నయనాలతో అతని వంక చూసిందామె. అనునయంగా అతని తల నిమురుతూ అతని ముఖాన్ని తన ఎదకు అంచుకుంది. చివాలున తలెత్తాడు అతను. అందుకే ఆ పాతకి ఆయేషా బేగాన్ని హతమార్చేశాను అన్నాడు ఆవేశంగా. ఉలిక్కి పడిందామె. ఆయేషా బేగాన్ని చంపేశారా? అవును. అది పవిత్ర ఒక్కదాని సమస్యే కాదు. అలాంటి అమాయకపు యువతులు ఎందరు బలైపోతున్నారో. దాని సామర్థ్యానికి ఆయేషా వంటి చీడపురుగులు జీవించి ఉండకూడదు అన్నాడు ఆవేశంగా. అందుకే వలవేసి పట్టుకున్నాను దాన్ని. వారం క్రితం కలుసుకుని నా పవిత్ర గురించి ఆరా తీశాను. తనకేమీ తెలియదంది. దాంతో గొడవపడి చంపేస్తానని బెదిరించాను. ఈ రోజు రాత్రి దాని చావుకి ముహూర్తం పెట్టాను. నా మీదకు అనుమానం రాకుండా ఎలీబీ సృష్టించుకునేందుకే బ్రోకర్తో చెప్పి ఈ రాత్రికి నాకో వేశ్య కావాలని చెప్పాను. అవాక్కై వింటూ ఉండిపోయిందామె. గంట క్రితం
ఆయేషా బేగం ఇంటికి వెళ్ళాను. నా చేతిలో పిస్టల్ చూసి భయంతో బిగిసిపోయింది ఆమె. కసిగా పిస్టల్తో షూట్ చేసేశాను. ఆ దెయ్యం సోఫాలో ఒరిగిపోగానే మరో క్షణం అక్కడ ఉండకుండా ఇక్కడికి వచ్చేశాను. వస్తూ పిస్టల్ని ఓ మురికి కాలువలో పడేశాను. ఓ క్షణం భయంకర నిశ్శబ్దం ఆవరించుకుంది వారి మధ్య. ఇప్పుడు అతని గుండెలో బరువు దిగిపోయినట్టు తేలిగ్గా ఉంది. ఆమె వదనంలో మాత్రం టెన్షన్ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మీరు తొందరపడ్డారేమో. ఆమె పలుకులు పూర్తి కాకుండానే డోర్ బెల్ మోగింది. బెల్తో పాటే తలుపు దబదబా బాదడం వినిపించింది. పోలీసులు తాపీగా అన్నాడతను. ఆమె ప్రశ్నార్థక చూపులకు సమాధానంగా పోలీసులా విభ్రాంతి చెందింది. ఆమె కన్నుల్లో భీతి తళుక్కుమంది. అవును, నేనే ఫోన్ చేశాను కూల్గా అన్నాడు. అయోమయంగా చూసింది. మందహాసం చేశాడు. ఆయేషా బేగం హత్య నేరం నా నెత్తిమీద పడకుండా ఉండాలంటే బలమైన ఎలిబి ఉండాలి నాకు. వ్యభిచార నేరం క్రింద అరెస్టై రాత్రంతా నేను సెల్లో గడిపితే అంతకు మించిన ఎలిబి ఇంకేముంటుంది? నువ్వు పోలీసులే నా ఎలిబి. ఆమె ఆశ్చర్యం నుండి తేరుకోకుండా లేచి వెళ్ళి తలుపు తెరిచాడు అతను. క్షణంలో ఆమెతో సహా వ్యభిచార చట్టం క్రింద అరెస్టయి పోలీస్ స్టేషన్కి తరలింపబడ్డాడు. రాత్రంతా పోలీస్ లాకప్లో గడిపిన అతను ఆమె మర్నాడు వ్యభిచార నేరం కింద మ్యాజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచబడ్డారు. నేరం ఒప్పుకోవడం వల్ల జరిమానా విధించబడింది ఇద్దరికీను. జరిమానా చెల్లించి బయటకు వచ్చారు ఇద్దరూ. అక్కడ్నుంచి తమ దారులు వేరు అన్నట్టు ఆగి లిప్తపాటు అతని కళ్ళలోకి చూసిందామె. చేతులు జోడించి నమస్కరించింది. తరువాత తల వంచుకుని భారమైన మనసుతో అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. పవిత్ర అన్న పిలుపు అర్ధాంతంగా ఆమె కాళ్ళకు బంధం వేసింది. రెండడుగులు ముందుకు వేసి ఆమెను సమీపించాడతను. రా పవిత్ర, మన ఇంటికి వెళదాం అన్నాడు. ఓ క్షణం తెల్లబోయిందామె. అనంతరం ఏరు కట్టలు తెచ్చుకున్నట్టు దుఃఖం పొంగి పొర్లింది. ఏమండీ అంటూ అతన్ని కౌగిలించుకుని బోరున ఏడ్చింది. అనునయంగా ఆమె వీపుమీద రాస్తూ ఉండిపోయాడతను. కట్టలు తెంచుకుంటున్న దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ. 2 నిముషాల తరువాత అతని నుంచి దూరంగా జరిగిందామె. క్షమించండి, నేను మీకు తగినదాన్ని కాను, చెడిపోయిన దాన్ని, పూజకు పనికిరాని. నిన్న రాత్రి మీకు దగ్గర కాలేకపోయాను. నా మూలంగా మీ జీవితం నాశనం కావడమే కాక హంతకుడిగా కూడా మారారు. లేదు లేదు, జరిగిన దానిలో నీ తప్పేమీ లేదు పవిత్ర. నాడు నేడు నువ్వు పవిత్రవే. మీరు పవిత్ర అని పిలిచినప్పుడల్లా నా అపవిత్రమైన జీవితం గుర్తుకు వచ్చి నన్ను తీవ్ర మనోక్షోభానికి గురిచేస్తుంది. ఆ పవిత్రమైన పేరును అంకిలం చేయలేకనే పద్మగా మారాను. ఈ అభాగ్య జీవితాన్ని ఇలాగే సాగిపోనివ్వండి. మీరు మరో మంచి అమ్మాయిని పెళ్ళాడి సుఖంగా ఉండండి అంటూ నోట్లో చెంగు కుక్కుకొని వెళ్ళిపోబోతుండగా చేయి పట్టుకుని ఆపాడతను. పవిత్రత అనేది మనసుకు చెందినది కాదు. నిజం తెలిసాక కూడా నువ్వు లేకుండా నేను ఇంటికి ఎలా తిరిగి వెళ్ళగలననుకున్నావ్? మగవాళ్ళంతా మీలాగే విశాల హృదయమైతే ఎంతో బాగుణ్ణు అనుకుందామె మదిలో. అంతలో 2 యువతులు ఆమె వద్దకు వచ్చారు. పద్మక్క, ఈ విషయం నీకు తెలుసా? రాత్రి ఆయేషా మేడంని ఎవరో పిస్టల్తో కాల్చారట అని ఒకామె అంటే, కానీ అంతకు ముందే ఆవిడ హార్టెటాక్తో చనిపోయినట్టు పోస్ట్ మార్టంలో తేలిందట అంది రెండో యువతి. పవిత్ర విస్తుపోయి ఆ విషయం మీకెలా తెలుసు అని అడిగింది. ఆ బ్రోకర్ ఎవరితోనో ఫోన్లో చెబుతుంటే విన్నాం. అయితే ఆమెది సహజ మరణం అన్నమాట అంటూ మెరిసే కన్నులతో భర్త వంక చూసింది పవిత్ర. అతని మదిలో హఠాత్తుగా ఏదో మెదిలింది. రాత్రి తను కూచుని ఉంది. చేతిలో సెల్ ఫోన్ ఉంది. తనను చూసినా మనసులో చలనం లేదు. పిస్టల్ చూసి కొయ్యబారిపోయిందనుకున్నాడు. బుల్లెట్ తగలగానే పక్కకు ఒరిగిపోయింది. వెనుదిరిగి చూడకుండా బయటకు పరిగెత్తాడు. తాను పిస్టల్ శబ్దానికి ఆమె మనుషులు వస్తారని భయంతో, ఆ వార్తతో తేలికపడ్డ మనసులో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు అతను. ఆప్యాయంగా భార్య భుజం చుట్టూ చేయి వేసి నడిపించారు సరికొత్త జీవితంలోకి.